నేను నేను ఈరోజు మా పొలంలో నా ఉన్నాను. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు జయరాజు ఈరోజు మా పత్తి పొలంకి తీసుకెళ్ళడం జరిగింది. సో పొలంలో వాడు చేసిన అల్లరి, వాడి చిలిపి మాటలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. సో అది గైస్ వీడియో, కొంచెం ఫన్నీగా ఇంటర్వ్యూ టైప్ చేశాను అన్నీ చూడండి. ఒకవేళ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జయరాజు బాగున్నావా? నువ్వు బాగున్నాను జయరాజు. ఎక్కడున్నాం మనం ఈరోజు? పొలంలో ఉన్నావు. ఎందుకు వచ్చినాం మనం పొలం ఈ రోజుకి? చూడడానికి వచ్చినామా? ఎలా ఉంది పొలం మరి? బాగుందా? కొంచెం గట్టి చెప్పు, మన ఆడియన్స్కి వినిపించలేదు. పొలం బాగుంది, చెట్టు బాగుంది, చెట్టు బాగున్నవి. చెట్టు చూపిస్తున్నావా జయరాజు? 50 కాయలు ఉండవు దానికి. అన్నిటికీ అట్లే ఉన్నాయా? అన్నిటికీ ఇక్కడ చూడప్ప కెమెరా కాల్ చూడు. ఈ ఇయర్ ఎట్లా పడుతున్నాయి వర్షాలు? పడినాయా లేవో మరి చల్లగా? బాగా చల్లగా పడుతుంది. కొంచెం తక్కువ పడినాయి కదా వర్షాలు ఈ ఇయర్. ఏమో ఏం జయరాజు ఎట్లా పడినాయి ఈసారి వర్షాలు మరి? ఈసారి సరిగ్గా పడలేదా? సరిగ్గా కెమెరా కాల్ చూడప్ప, నువ్వు సైడ్ చూస్తున్నావు. ఎట్లా మరి స్కూల్ పోయి వచ్చినావా ఇప్పుడు? స్కూల్ పోయి పొలం చూద్దామని వచ్చినావు అయితే. ఎట్లా అనిపిస్తుంది మరి పొలంలోకి వచ్చినాక? చాలా బాగుంది. ఎట్లా ఏమేసారు మీరు మొత్తం పంట? పత్తి వేసారా మొత్తం? అన్నీ మనకి ఎంత ఉంది ఎకరాలు? 5 అంటే ఈ చేను 5, ఆ చేను కూడా 5 ఉంది కదా, మొత్తం 10 ఎకరాలు ఉంది మీకు. 10 ఎకరాలు 10ఏనా? 10 ఉందా? ఏం డబ్బాలు వేసుకున్నావు జయరాజు ముందుకి? ఎన్ని రోజులు అయిందప్ప ముందు కొట్టి? 5 రోజులు అయిందా? ఒకసారి చూపి అప్ప మన వాళ్ళకి ఏం మందులు కొట్టినావు. ఏదో దేవశక్తి అంట గైస్. ఇంకా ఎన్ని డబ్బాలు వేసుకున్నావు జయరాజు? ఓకే, ఇటు సైడ్ రా జయరాజు. ఓకే, డైనోటిరన్ కొట్టినాడు గైస్. తర్వాత ఇది ఏంది? ఇది అంత గద్ద సింబల్ ఉంది జయరాజు. ఇది మాస్టర్ ముందు కొట్టినారా? ఎన్నో అవుతుంది కొట్టి? 5 days అవుతుందా? ఎట్లా పని చేసింది మరి మందు? కొంచెం గట్టి చెప్పు జయరాజు, మన వాళ్ళకి వినిపిదు. ఎట్లా పని చేసింది? బాగా పని చేసింది. ఎంత అయింది అంత ఖర్చు? అంత ఖర్చు మందులకి ఒకసారికి 10,000 అయిందా? 10,100 అంటున్నావు మరి. 10,000 10,100? 10,000 అయింది. అంతా 10 ఎకరాలు 10,000 అనమాట. ఇంకా ఎన్నిసార్లు కొట్టినావు? 3 సార్లు కొట్టినావు అయితే. 3 సార్లు పిచికారీ చేసినావు. పర్లేదు అయితే. ఎట్లా ఉంది ఈసారి మరి? వర్షాలు ఎట్లా పడుతున్నాయి? ఏంది సంగతి? ఈసారి వర్షాలు పడట్లే కదా మరి? ఎట్లా రైతులకి ఇట్లా వర్షాలు పడకపోతే ఇబ్బంది కదా. ఎట్లా రైతులంతా బాధలో ఉన్నారా వర్షాలు లేక? మరి ఎట్లా కొన్ని పొలాలు ఎండిపోయినాయి కదా. అవును జరగదు. ఇక్కడ మనం చూసుకున్నా కూడా మన చుట్టుపక్కల కూడా చాలా పొలాలు ఎండిపోయినాయి మరి. అయితే పర్లేదు కొంచెం, అంటే వంక భూములు ఉంటే బాగున్నాయంటావు అంతే కదా. మరి రేపు జెండా పండుగ, ఈరోజు మనం పొలం చూడడానికి వచ్చాము. నువ్వు ఒక్కరు వచ్చినావా? నీతో పాటు వచ్చాను. అశోక్ చెప్పు ఎట్లా మరి ఈసారి వర్షాలు లేవు కదా? అదేలే, వంకలు ఉండేటువంటి బాగున్నాయి, ఇంకా వంకలు లేనివన్నీ బాగాలేవు కదా. మీరేం వేసినారు అశోక్? మీరు పత్తి వేసినారా? అంతా ఎక్కువ పొలం పర్లేదా? ఏమంటే ఇంకొంచెం వర్షాలు వచ్చింటే బాగా వచ్చు కదా. మరి స్కూల్ పోయి యూనిఫామ్తో అట్లే వచ్చేసినారు, డ్రెస్ వేసినట్టు కదా. ఎట్లా అనిపిస్తుందప్ప అంత పొలంలో? బాగా నీట్గా అనిపిస్తుంది. మనం దగ్గరికి వెళ్దాం. తప్పు జరాదు. ఎన్ని కాయలు ఉన్నాయప్ప ఒక చెట్టుకి? అయితే మంచి సీడ్ వేసారు మీరు పొలంలో కదా. ప్రతి చెట్టుకున్నాయా? నేను చెట్టుకున్నాయి 50 కాయలు. ఒక చెట్టుకు 30 కాయలు ఉన్నాయంటావు. ఏం చేయాలి సంగతిలో మరి? మాకు పొలం చూపిస్తావని ఇదంతా చూపి అబ్బా. పక్కన చెప్పింది కదా, అంత బాగుందంటావు. ఓకే.
ఏ కుక్కలు ముందరకు వచ్చినట్టున్నావు జరాజు. సో ఇవన్నీ మందులు కొట్టినాలు ఉంటా వాళ్ళ పొలానికి సంబంధించి. చూడు జరాజు, సూపర్. చేతిలో పట్టుకుంటున్నావు రెండు. ఎక్సలెంట్ జరాజు. రైట్. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మేము పొలానికి వచ్చినాం. బాగుంది పొలం. అట్టే కాయలు కూడా పెరిగైనవి, చెట్లు పెరిగైతున్నవి. పొలం చూసి వచ్చినాం. పొలం చూద్దాం. ఇదేనా? మా పొలం. ఓకే, నర్సా పట్ల కొంచెం చూపిద్దాం. అట్లా చెట్లు కలిదిరుగా బాయ్ చెప్పి హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇట్లా నా వీడియో నచ్చితే షేర్ చేయండి. నేను నా వీడియో నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దాను. నేను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. థ్యాంక్స్. థ్యాంక్స్. బిరకాయలు పట్టుకున్నావు? ఇది మా పొలంలో వేసినాము. కాయలు కాసిందే తెంపుకొచ్చినావు ఇది ఒకటి. ఇంకా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర చెట్లు? ఎట్లాంటి బిరకాయ చెట్లు కూడా వేసినావు అయితే నువ్వు? ఓకే. ఇంత చిన్న వయసులో పెద్ద రైతు జయరాజు నువ్వు. నీకు వ్యవసాయం అంటే ఇష్టమా పాప? చాలా ఇష్టమా నీకు వ్యవసాయం అంటే? కెమెరా కాల్ చూద్దా పాప. వ్యవసాయం అంటే చాలా ఇష్టమా నీకు? అయితే రైతు అవుతావు పెద్దనాక. ఏది ఏదో అన్నావు చదువుతో పాటు వ్యవసాయం కూడా ఇష్టమా? మరి చెప్పు ఒకసారి. అయితే అందరు నేను చూసి నేర్చుకోవాలబ్బా జయరాజు. చదువుకుంటూ ఒక పక్క మళ్ళీ సాయంత్రం ఇట్లా పొలాల దగ్గర కూడా వస్తున్నావు కదా. అయితే పత్తి వేసుకున్నావు, తినడానికి బీరకాయలు కూడా వేసుకున్నావు. తెమ్మినట్టున్నావు కదా చెప్పాలి ఆల్రెడీ. దీన్ని బీరకాయ తెమ్మినట్టున్నావు కదా. సరే జయరాజు, అయితే మన సబ్స్క్రైబర్కి చెప్పేద్దాం. బాయ్ చెప్పేసాయి.